దేవుని వాగ్దానం. ఈ ఉదయకాలం ఈ వాగ్దానం మీకోసం ఎలా ఉన్నారు? బాగున్నారా? పొద్దున్న లేచారా? ప్రార్థన చేసుకుంటున్నారు? ఏ విషయంలో కృంగిపోయి ఉన్నారా? నిరాధారం లేని స్థితిలో ఉన్నారా? ఆశ్రయదుర్గము దేవుడు మిమ్మల్ని విడివడి ఎడబాయడు. కుటుంబాలుగా జీవితాలు ఎన్ని సమస్యలు అనుభవిస్తున్నా ఈ రోజులు అనిపిస్తుంటుంది, అయ్యో నేను ఇంత కష్టపడుతున్నా, నాకు ఎందుకు ఇట్లా, నా బ్రతికి ఎందుకు ఇట్లా, నా ఏ విషయంలో మీరు కృంగిపోవద్దు. నమ్మదగిన దేవుడు, మంచి దేవుడు మీ జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తాడు. కృంగిన స్థితి నుంచి లేవనెత్తే దేవుడు ఆయన. కనికర స్వరూపుడు, దయాదాక్షిణ్యపూర్ణుడు. ధైర్యం తెచ్చుకోండి. రెండోది, ఇంకా రక్షణ లేని బిడ్డలు ఎవరంటే యేసు రక్షకుడు. నీకోసం ప్రాణం పెట్టిన యేసుకు నీ జీవితాన్ని ఇస్తే ఎంత అద్భుతంగా పరలోకం, నిత్య జీవం, పాపక్షమాపణ ఈ లోకంలో కూడా ఆయన తోడుకుంటాడు. దేవుడు మనకిచ్చిన మంచి మాట యెషయా గ్రంథం 51వ అధ్యాయం నేను చదువుతున్నాను. 2వ మాట, అతడు ఒంటరి ఉండగా నేను అతన్ని పిలిచి తిని అతన్ని ఆశీర్వదించి అతన్ని పెక్కుమంది అగినట్లు చేసేదని. ఒంటరిగా ఉన్నాడు అబ్రహాము, నేను పిలిచా, అతన్ని చాలా పెక్కుమంది అగినట్లు నేను అతన్ని ఆశీర్వదించా. ఆయన గొప్పగా చేసేసాను నేను. ఎప్పుడు ఒంటరితనంలో ఉన్నప్పుడు నువ్వు అనుకుంటున్నావు, నీ కష్టకాలంలో, దుఃఖ సమయాల్లో, ఒంటరి స్థితిలో దేవుడు ఆయన ఒకవేళ నిన్ను ఆ మార్గంగా నడిపిస్తున్నాడా, నీకేదో అద్భుతం, నిన్ను ఆశీర్వదించి అందరికంటే మరి ఎక్కువగా దీవిస్తాడు. నీ ఆశీర్వాదాన్ని నేను విశాలపరుస్తాడు. కాబట్టి ఈరోజు నమ్ము, నిన్ను పిలిచిన, రక్షణలోకి నడిపించిన దేవుడు, నిత్య జీవానికి వారసుడిగా చేసింది, పరలోక నిత్యత్వాన్ని నీకు ఇచ్చిన దేవుడు, నిన్ను ఒంటరిగా విడవడు, నిన్ను అందరికంటే గొప్పగా చేస్తానని వాగ్దానం నమ్ము. నువ్వు దేవునిలో వచ్చావు, దేవుని చేత పిలువబడ్డావు. ఒకవేళ సేవకులు ఎవరైనా ఈ వాగ్దానాన్ని తప్పక మీ జీవితంలో దేవుడు నెరవేరుస్తాడు. కాబట్టి నీ ఒంటరితనమే ఒకవేళ ఈరోజు కృంగిన స్థితే ఒక ఆశీర్వాదకరంగా మారబోతుంది. నిన్ను ఆశీర్వదించి, వింటున్నారా, నీ ఒంటరి స్థితిలో, నీ దుఃఖ సమయాల్లో నిన్ను ఆశీర్వదించే దేవుడు, నమ్మదగిన దేవుడు. ఆయన కృతజ్ఞత చెల్లించు, నిన్ను ఆశీర్వదించి విస్తరింపజేసేదను. వాగ్దానాన్ని పట్టుకొని ప్రార్థన చేసుకో, అంటే పెక్కుమందగినట్లుగా చేస్తాడు ఆయన. కాబట్టి గొప్ప కార్యాలు చేసే దేవుణ్ణి మంచిగా పట్టుకొని ప్రార్థన చేయి. విశ్వాసంతో ముందుకు సాగు. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, రక్షణ లేని వీళ్ళకి రక్షణ, మారు మనసు, పాపక్షమాపణ, నిత్య జీవం, పరలోకం ఈ నాయన. ఎవరైతే పడిపోయారో, తప్పిపోయారో, చెడిపోయారో, తొలగిపోయారో, నిరాధారమైన నిస్పృహలో ఉన్నారు, కృంగిన స్థితిలో ఉన్నారు, ఓడిపోయిన ఎండిపోయిన జీవితాలు ఉన్నారు, వారిని దయచేసి విడిపించు. పడిపోయిన ప్రాకారాలను కట్టు నాయన. కృంగిన వారిని లేవనెత్తి, ఎగ్జామ్ రాసే బిడ్డలకు తోడుగుండి విజయాన్ని, రాసిన వారికి విజయాన్ని, నా తండ్రి విడిపోయిన కుటుంబాలు కట్టుదేవా నాయన. నా తండ్రి ఎవరెవరి జీవితాలు ఏ శోధన ఉందో తొలగించయ్యా. ఏ దేశాల్లో ఎవరున్నారో వారందరిని రక్షించి కాపాడు. యుద్ధాలు ఆగి నాయన, సమాధానం ఉండాలయ్యా. ప్రపంచం అల్లకల్లోలంగా ఉన్న పరిస్థితులు తండ్రి గొప్ప కృప చూపు నాయన. తండ్రి గల్ఫ్ కంట్రీస్లో జరుగుతున్న పరిస్థితులు, ఇజ్రాయెల్ దేశంలో జరుగుతున్న పరిస్థితులు, మా భారతదేశానికి, అనేక దేశాలకు ఎఫెక్ట్ ఇస్తున్న పరిస్థితుల నుంచి విడిపించి, సమాధాన నిబంధన ఇచ్చి, ప్రజలకు సహాయం, దిక్కులేని వారికి సహాయం దయచేయమని అడుగుతున్నాను. సంఘాలు, సేవకులు ఉజ్జీవింపచేయి ప్రభా. పరిశుద్ధాత్మ కుమ్మరింపుతో నాయన, ఒక ఆత్మ బలముతో సంఘాల సేవకులు లేచుటకు నాయన ఐక్యత కలిగి ఉంటూ సహాయం చేయండి. ప్రతి కుటుంబాన్ని రక్షించి, గర్భం లేని గర్భాలు తెరిచి, కోర్టు కేసు నుంచి విడిపించి, అప్పుల బాధ నుంచి విడిపించి, ఉద్యోగులేమి నుండి విడిపించి, వివాహం కాని స్థితి నుంచి విడిపించి, అందరిపై శుభములను పలుకుతూ తోడై ఉండమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. వాగ్దానం లైక్ చేసి షేర్ చేయండి. మంచి కామెంట్స్ పెట్టి దేవుణ్ణి మహింపరచండి. కృంగిన స్థితిలో ఉన్న దేవుడు మిమ్మల్ని లేవనెత్తాడు. గొప్ప ఆశీర్వాదం నీకు ఇస్తాడు. రోజు ప్రొద్దున సాయంత్రం లైవ్ చూడండి. శనివారం స్వస్థత కూడిక కల్వరి ప్రామిస్డ్ హైదరాబాద్ హయత్ నగర్ రామోజీ ఫిలిం సిటీ దగ్గర సాయంత్రం 5:30 నుంచి 9 అండి. మరి మీ అందరికీ తెలుసు, శనివారం స్వస్థత కూడిక బెల్లంపల్లిలో, చక్కటి ఉజ్జీవ సభ బెల్లంపల్లిలో, సాటర్డే ఈవినింగ్, సండే 3 ఆరాధనలు. అదే అద్భుతంగా మనందరం పాలు పొందుదాం. మంచి పాటలు వింటున్నారా? వాక్యమే శరీరధారి, నీ చేతి కార్యములు చేరితి నిన్నే విన్నారా? నీతి సూర్యుని రెక్కల కింద, మహామహుడు, అన్ని పాటలు, చక్కటి సాంగ్స్ మన యూట్యూబ్ ఛానల్ నుంచి వస్తున్నాయి. వినండి, చూడండి. దేవుడు మీ అందరిని దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్.